ఉమ్మడి పాలమూరు జిల్లాలో పల్లి రైతులు ఆందోళన బాట పడుతున్నారు. నిన్న మొన్నటి వరకు పలికిన గరిష్ట కనిష్ట ధరలు సోమవారం ఒక్కసారిగా పడిపోవడం, కేంద్రం నిర్ణయించిన కనీస మద్దతు ధర కంటే తక్కువగా ధరలు పలకడం వేరుశనగ రైతులను తీవ్రమైన ఆగ్రహానికి గురిచేస్తోంది. వ్యాపారులు కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే ధరలు తగ్గిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రోడ్డెక్కుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఏకంగా అధికారులపైనే దాడికి దిగగా కల్వకుర్తిలో, హైదరాబాద్ కోడెలలో ధర్నా చేపట్టారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వేరుశనగ రైతులు ఆందోళన బాట పడుతున్నారు. సోమవారం నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో వేరుశనగ రైతులు మార్కెట్ అధికారులపై దాడి చేశారు. నిన్న మొన్నటి వరకు 7,000 పలికిన వేరుశనగ కనీస మద్దతు ధర కంటే తక్కువ ధర పలకడంతో ఆగ్రహానికి గురయ్యారు. తగ్గిన ధరలపై మార్కెట్ కమిటీ కార్యదర్శి నరసింహులు చైర్మన్ భర్త మల్లేష్ తో చర్చిస్తుండగా జరిగిన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. దీంతో ఆ ఇద్దరు సహా మార్కెట్ సూపర్వైజర్ జహంగీర్ పైన రైతులు దాడికి పాల్పడ్డారు. కార్యాలయంలోని ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ కూడలి వద్ద ధర్నాకు దిగారు. నచ్చజెప్పిన పోలీసులు మార్కెట్ కార్యాలయంలోనే సంప్రదింపులు జరుపుదామని రైతుల్ని తిరిగి మార్కెట్ కు తీసుకువెళ్లారు. పొద్దుగాల మార్కెట్ అధికారులు ఉండి రేట్ వేసారు. 3 days బ్యాగ్ వేసిన రేట్ కి ఇయ్యాల వేసిన రేట్ కి దాదాపు 3,000 తేడా వస్తుంది. ఒక్కొక్కరికి రేట్ వేసారు, ఒక్కొక్కరికి రేట్ బొట్టకి రేట్ వేయలేదు. ఏం సార్ ఇట్లా వేసారు, ఒక్కొక్క దానికి రేట్ వేయలేదు. నిన్నటికి మొన్నటికి దాదాపు 3,000 ఎందుకు తగ్గిందని అడిగితే, మీ ఇష్టం ఉంటే అమ్మండి, లేకుంటే అమ్మకండి, అవసరం లేదు, మీరు మీ ఇష్టం వచ్చిన ఏడ చెప్పుకుంటో చెప్పుకోపని అధికారులు అంటారు. ఓ చైర్మన్ ఈ రైస్ మిల్ వాళ్ళు కుమ్మకాయ చేసిన కుట్రయి. మేము ఎలాంటి పార్టీ కాదు, ఎలాంటి లీడర్లు కాదు. ఈడ పొద్దుగాల నుంచి అన్నం తినకుండా నీళ్ళు లేదు, రైతులకు తాడే నీళ్ళు లేదు, ఒక మరుగుదొడ్డి లేదు, లేడీస్ కోవాలంటే అక్కడ బాత్రూమ్ కి లేదు, ఏం లేదు. ఈ అధికారులు కమిషన్ తినడం అలవాటైంది. వీళ్ళు మాట్లాడే మాటలు ఏడాయి మేము అక్కడ లోపలికి పోయినాం, లేకుంటే లోపలి కూడా పోయేటోళ్ళం కాదు. మాకు రేటు ఖచ్చితంగా గిట్టుబాటు, బయట ఎట్లా రేటు ఉందో ఆ గిట్టుబాటు ధర మాకు ఖచ్చితంగా రావాలి. శుక్రవారం నాడు 7,000 చిల్లర పోయింది మార్కెట్ లో, 7,200 పోయింది హైయెస్ట్. ఈ రోజు 2 రోజులు అయింది. ఈ రోజు 4,000 కా నుంచి హైయెస్ట్ 6,800 అంట. కానీ ఒక్క క్వింటల్ వెనుక 1,500 రూపాయలు పోతుంది 2 రోజుల్లో. అంటే ఇంత సిండికేట్ అయ్యిండ్రు సేట్లు. ఒకప్పుడు పిండి సంచి 500 దొరికింది, ఇవాళ 1,800కు వచ్చింది. మరి మా ధాన్యం 6,000 రూపాయలు ఉండబట్టి 10 ఏళ్ళు ఆయనే. ఈ 10 ఏళ్ళ సంధి రేటు ఉంటుందా? ఇవాళ ఈ రైతుల పరిస్థితి ఎట్లుందంటే చాలా హీనంగా ఉంది. ఇవాళ ఉరి పెట్టుకుని సచ్చే పరిస్థితి ఉంది ఈ పల్లి వల్ల. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీల ధరలు పెరగడంతో పాటు పెట్టుబడులు పెరిగాయని, ఈసారి వాతావరణం సహకరించక దిగుబడి సైతం తగ్గిందని రైతులు వాపోతున్నారు. ఇలాంటి సమయంలో కనీస మద్దతు ధరను ఇవ్వకుండా వ్యాపారులంతా కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించే వరకు పంటను అమ్మబోమని స్పష్టం చేశారు. అధికారులతో తమకు ఎలాంటి గొడవలు అక్కరలేదంటున్న రైతులు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెట్ అధికారులు, పాలకవర్గం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాకు 15,000 కాడికి ఏమో క్వింటల్ బుడ్డలు ఇస్తున్నారు. ఇప్పుడే 5,000 కూడా మా క్వింటల్ వేస్తలేరు. మేము ఎట్లా బతకాలి, మా అప్పు ఎట్లా తిరగాలి? అంటే మా కష్టానికి తగిన రేట్ లేదనమాట. మొన్న 2 days బ్యాక్ 7,500 ఉండే, ఇప్పుడేమో ఏకంగా 5,000కు పడిపోయింది అనమాట రేటు. మా ఆవేదన ఎట్లా ఉంటది? 3 గంటలు లేచి మేము బుడ్డలు వీకి మీద నుంచి వాన పడినట్టు ఓసు పడుతుంటే మాకు అది పడుతుంటే అందులో కష్టం చేసి మేము 5 గంటలు లేచి బుడ్డలు బీగుతున్నాం. మేము మా కష్టం, మా చేతులు మొత్తం పాడైపోతున్నాయి. మాకు ఎవరు చూస్తారు? ఇంత కష్టం చేసి ఇంత కష్టాల బాధపడి మేము బుడ్డలు బిక్కి ఇక్కడ చేస్తే 4,000, 5,000 అట్లయితే మాకేం పడుతుంది సేటు? మళ్ళీ మాకు షేడ్ కాడ పోతే 2 లక్షలు ఉండేది అప్పు. ఎట్లా తీరుతుంది మా అప్పు? మాకు ఇంకా కొంచెం న్యాయం జరిపియాలి, మాకు కొంచెం రేటు పెరగాలని ధర్నా చేస్తున్నాం. అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ కు సోమవారం సుమారు 408 మంది రైతులు 16,500 బస్తాల వేరుశెనగను తీసుకువచ్చారు. మధ్యాహ్నానికి వ్యాపారులు ధరలు నిర్ణయించగా గరిష్ట ధర 6,670, కనిష్ట ధర 4,010 రూపాయలు పలికింది. అదే మార్కెట్లో ఈ నెల 20 నుంచి 23వ తేదీ వరకు గరిష్ట ధర 7,100 వరకు పలికింది. 24న 6,960 రూపాయలు పలికింది. అదే రోజు కనిష్ట ధర సైతం 5,000 వరకు ఉంది. కాగా కనిష్ట ధరలు 4,000కు పడిపోవడం, గరిష్ట ధర, కనీస మద్దతు ధర 6,783కు మించకపోవడంతో రైతులు ఆగ్రహానికి గురయ్యారు.
ఈ విషయంపై నిజమైన రైతులతో చర్చిస్తుండగా బయటి వ్యక్తులు దాడికి పాల్పడ్డారని మార్కెట్ కార్యదర్శి నరసింహులు ఆరోపించారు. ధర విషయంలో రైతుల అభ్యంతరాలపై స్పందించిన ఆయన నాగర్ కర్నూలు జిల్లాలో మిగిలిన మార్కెట్లతో పోల్చితే అచ్చంపేటలోనే ఎక్కువ ధర పలుకుతోందని వివరించారు. వానాల కారణంగా పంట నాణ్యత లేకపోవడం, ఎగుమతులు లేకపోవడం, మార్కెట్లో డిమాండ్ లేకపోవడం ధరల పతనానికి కారణమన్నారు. కొంతమంది నిజమైన రైతులు వచ్చి రేట్లు అడుగుతుంటే మేము చెప్తున్నాము. నచ్చజెప్పి వాళ్ళకి 50 పెంచిపించే మార్గంలో చేస్తుంటే బయటి వాళ్ళు వచ్చి కావాలని వాంటెడ్గా అక్కడ చైర్మన్ సార్ని అటాక్ చేసిండ్రు. లోపల చైర్మన్ గారిని కూడా కొట్టిండ్రు. ఆయన అంగి షర్టు బనీన్ మొత్తం కొట్టేసాం. మా ఆఫీస్ సిబ్బంది కూడా నన్ను కాపాడిండ్రు. వాళ్ళతో పాటు కానిస్టేబుల్ కూడా కాపాడిండ్రు. అయినా కూడా వాళ్ళు ఎంతమంది, వాళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ. ఆ రకంగా దెబ్బలు బాగా తగిలిస్తాయి. 34 మంది వచ్చింది సార్. నిజమైన రైతులు అయితే నువ్వు ఏ దుకాణంకి వచ్చామంటే చెప్పాలి కదా సార్, చెప్పడం లేదు. గొడవ రేటు తక్కువ వచ్చిందని చెప్పి క్రమక్రమంగా అంటే బయట మొత్తం పైన తగ్గుతుంది కాబట్టి వీళ్ళు కూడా తగ్గిస్తున్నారు సార్. పల్లీలు కూడా వర్షం పడి నాణ్యత తగ్గింది. నాణ్యత ప్రకారము రేట్లు వేస్తున్నారు వాళ్ళు. టోటల్గా మనం జిల్లాలో మన రేట్లే బాగున్నాయి సార్. ఈరోజు కొంచెం బాగా తగ్గినాయి సార్. తగ్గడానికి కారణము మొన్న బాగా వర్షాలు పడడం వలన వేరుశెనగ నిండగా రావడం లేదు. నిజమైన రైతులు దాడి చేయలేదని, బీఆర్ఎస్ కు చెందిన వారే ఉద్దేశపూర్వకంగా పథకం ప్రకారం దాడి చేశారని మార్కెట్ కమిటీ చైర్పర్సన్ భర్త మల్లేష్ ఆరోపిస్తున్నారు. దాడి చేసిన వారిని గుర్తించామని చెప్పిన ఆయన కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. సెక్రటరీ గారితో ఏమైంది సార్ అని మేము మాట్లాడుతున్న క్రమంలో కొంతమంది రైతులు వచ్చి మా దగ్గర కూర్చొని మాకు రేట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మాకు రేట్లు పెంచాలి, మీరు పెంచరా అని మమ్మల్ని అడుగుతున్న క్రమంలో రైతుల రూపంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ గుండాలే వచ్చి అక్కడ ఉన్నటువంటి సెక్రటరీ గారిని, హార్ట్ పేషెంట్ ఆయనను విపరీతంగా ఈ ఆఫీస్ చుట్టూ ఉరికించి కొట్టడం జరిగింది. అంటే వాళ్ళు అనుకోనే వచ్చారు ఈ గడబడి చేయాలని, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ను ధ్వంసం చేయాలి, ఇక్కడ ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ను కొట్టాలన్నటువంటి ఒక సంకల్పంతో వచ్చి వాళ్ళు ఆఫీస్ పైన దాడి చేశారు. అంటే కొంతమందిని గుర్తించాము, ఇంకా కొంతమందిని గుర్తించలేము. ఆ గుర్తించి సెక్రటరీ గారిని కొట్టారు కదా, సెక్రటరీ గారు కంప్లైంట్ చేస్తారు. కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్లోనూ రైతులు గిట్టుబాటు ధర కల్పించాలంటూ మార్కెట్ కార్యాలయం ముందు నిరసన తెలిపారు. అక్కడి నుంచి పట్టణంలోని హైదరాబాద్ కూడలి వద్ద ధర్నాకు దిగారు.